గాడు టీకి వచ్చాం అన్నాడు. బండోడు అరగంట నుంచి వెయిటింగ్ అన్నాడు. అసలు ఎందుకు అబద్ధం అంటాడు? ఆ రోజు ఎవడో ఉన్నాడు. ఎవడో టీ తాగడానికి పిలిస్తే మీరు రాను అన్నారు. అసలు వాడు పాలేసి డికాషన్ వేసి మసాలా వేసి తాగితే అబ్బబ్బబ్బబ్బా. అక్కడికి వచ్చేటప్పుడు ఎవరినో చూశాను. ఎవరు ఎవరు దొరికాడు. పెట్లే ఉంది చూడు. ఎక్కడ పెట్టావురా డబ్బు? నాకే మెరక సార్. నేనే తేడాగండి, నువ్వు నాకన్నా తేడాగా మాట్లాడుతున్నావు. నేను ఆల్రెడీ టోపీ పెట్టుకున్నాను, మళ్ళీ పెట్టాలని చూడకు. డబ్బులు ఎక్కడ రా సార్? మొన్నటి దాకా ఏమేమో అడిగాం, ఇప్పుడు ఏకంగా పైసలు నా తానే ఉన్నాయంటున్నారు. ఏం మజాక్ చేస్తురా సార్? రే ఎవర్రా మజాక్ చేసేది? నువ్వేరా నాటకాలు ఆడుతున్నావు. నీ షర్ట్ ఆ రోజు గుర్తుపట్టాను రా. రే చెప్పరా. ఏమైంది బావా? ఇక్కడ కూడా ఒకేలాంటి షర్ట్లు వేసుకొని కన్ఫ్యూజ్ చేస్తున్నారా సార్? అమీర్పేటలో ఒకే టైప్ షర్ట్లు 100కి 2 అమ్ముతుర్రు. కావాలంటే మీ అందరికి ఇట్లా తెప్పిస్తా. సార్ ఏమీ దొరకలేదు సార్. సరే రండి. సార్ మీ కాకి తెలివితేటలు మా తాన చూపించకూరే. హలో బాబాయ్, నేను సంపత్ని. నాతో పాటు డబ్బు మొత్తం పోయింది. పోలీసుల మీదో సిబిఐ మీద కూడా నాకు నమ్మకం కలగట్లేదు. నువ్వు ఎన్ఐ ఆఫీసరు కదా, ఎలాగైనా ఈ కేసు నువ్వే డీల్ చేయి బాబాయ్, ప్లీజ్. సార్ యాక్చువల్గా ఒక పర్సన్ హత్య చేయబడి ఉంటే ఇలా పడి ఉండొచ్చు, లేదా యాక్సిడెంటల్ డెత్ అయితే అలా పడి ఉండొచ్చు. ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇంతకీ ఇతను బతుకున్నట్ట చనిపోయినట్ట? పోయాడు కదా సార్. మరి పోయినోడి సంగతి మనకి ఎందుకయ్యా? కానీ ఈ సేటుకి సంబంధించి మనకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సేటుకి ఎంతమంది క్లోజ్గా ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో ఒక లిస్ట్ తయారు చేయి. ఓకే సార్. ఆ పని మీద ఉండండి. బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఎవడు 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 ఈడెవడు? ఓహో, ఇద్దరు తేడాగాళ్ళు మధ్యలో మనం ఎందుకు? ఏంటిది? ఓయమ్మా, దండుపల్లి వంటి రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కన్ఫ్యూజన్లో బతుకు బస్ స్టాండ్ అయింది. ఎవరు మీరు? ఎన్ఐఏ ఫ్రమ్ ఢిల్లీ. ఐఎమ్ ఫ్రమ్ మణికొండ, హైదరాబాద్. ఎన్ఐఏ అంటే కాలనీ పేరు కాదు. ఓ, డిస్టిక్ పేరా? రంగారెడ్డి జిల్లా మాది. నీదే జిల్లా పిల్ల? రే, వీడికి ఎన్ఐఏ అంటే కూడా తెలియదురా. మీకు కూడా తెలియకపోతే నన్ను ఎందుకు రౌండప్ చేశారు? హలో సార్. ఎస్ సార్, మాట్లాడి తెలుసుద్ది ఎన్ఐఏ అంటే ఏంటి. ఫోనే ఫ్రెండా? ఎన్ఐ అంటే ఏంటి ఫ్రెండ్? ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.
అది కూడా తెలియకుండానే బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నావా? లెక్కలా? నేను బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నట్టు మీకెలా తెలుసు సార్? మిస్టర్ గోవిందరాజులు, హే, నా పేరు కూడా తెలుసు. 100 కోట్ల మ్యాటర్ కూడా తెలుసు బే. ఆ, సేట్ ఎలా పోయాడు, డబ్బులు ఎలా పోయాయి, ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? ఈ 3 ప్రశ్నలకి టక్కున సమాధానం చెప్పు చాలు. సేటు అలా పోయాడు, డబ్బులు ఇలా పోయాయి, ఎక్కడో ఉన్నాయి. టక్కుని చెప్పానా సార్? ఎదవ కామెడీలు చేయకు. నీకెవరి మీద అనుమానం ఉందా? షీలా మీద అనుమానం ఉందని చెప్తే, ఒకవేళ షీలా దగ్గర నిజంగా డబ్బులుంటే ఆ డబ్బులు ఇల్లే ఎత్తేస్తారు. సో చెప్పకూడదు. నా మీద నాకు కూడా అనుమానం లేదు సార్. నీ ఫేస్ కి అంత సీన్ లేదులే. ఒకవేళ ఉండుంటే ఈ పాటికే నీ మక్కిలు ఇరిగిపోయావు. పోలీసులతో కామెడీలు చేయకు. ఫోన్ పెట్టు. థ్యాంక్ యూ సార్. మీ సార్కి నా మీద మంచి అభిప్రాయం ఉంది. వెళ్ళి పక్క బెంచ్ మీద కూర్చోండి పోండి. అమ్మో, దొరుకుంటే ఈ కంపెనీ వాళ్ళకు కూడా వాటా ఇవ్వాల్సి వచ్చి ఉండేదేమో.